రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉదయం నుంచి హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సంపత్ నగర్, ఉట్పల్లిలో అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను, అలాగే రోడ్లపై అడ్డుగా కట్టిన నిర్మాణాలను తొలగిస్తున్నారు. ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులు, పార్కు స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలకు పాల్పడుతుందో నెక్స్ట్ పబ్లిక్లో ఆల్రెడీ వ్యతిరేకత ఉన్నది. వ్యతిరేకతను చూసి మేము కూడా నెక్స్ట్ మా ప్రభుత్వం వచ్చినాక మేము చూపిస్తాము అనేది ఏందనేది ఇవన్నీ మానుకోవాలని మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. వెనకటి సంది మా అయ్యలు మా తాతలు సంపాదించిన భూమి ఇది. ఈ సదరనోళ్ళు అంతా ఇంతకుముందే పెద్ద కుంభకోణం అయ్యింది. ఇప్పుడు వాళ్ళు ఉన్నది 63 ఎకరాల ఒక గుంట, వాళ్ళు ఉన్నది 70 ఎకరాలలో ఉన్నారు. ఇవి కుల్లో జాగాలు ఉన్నాయి, అన్ని పార్కులన్నీ రాసి పెట్టిర్రు. మేము వచ్చి మేము తీసుకుంటే ఇవాళ హైడ్రాకు చెప్పి అంతా దొంగతనంగా చేసి ఈ జైపాల్ రెడ్డి గారు చేస్తున్నాడు అంతా. మేము కోర్టుకు పోయినాం, హైకోర్టులో ఏదైనా ఉంటే హైకోర్టులో చూసుకోవాలి కదా, హైకోర్టుకు రావాలి. అటువంటి వాడు మా మీద వచ్చి ఆడికి పోయి హైడ్రా చెప్పి మున్సిపల్ ఆఫీస్ పోయి మున్సిపల్ వాళ్ళకి కూడా ఇచ్చినాము, హైడ్రా వాళ్ళకి ఇచ్చినాము రిప్లై. ఇది ఒకటి ఏది శాస్త్రీపురం, ఊడెంగడ్డ శాస్త్రీపురము, అది అడ్రస్ ఉంది. ఆ అడ్రస్ 134 సర్వే నంబర్ బై 20, అది మాదేమో 725/2 మాది. వచ్చి ఈడ కొడుతున్నారు, చెప్పకుండా చేయకుండా 5 గంటలకు వచ్చి మమ్మల్ని పండుకున్నని బయటికి గుంజేసి సామాన్ అంతా బయట వేసి అంతా చేసినారు. ఇదంతా